హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తాం. ప్లానెట్స్ పర్ కంపెనీ నుంచి 2 జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఒక నోటిఫికేషన్లో వచ్చేసి మనకు పార్ట్ టైం జాబ్ అలాగే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకొక నోటిఫికేషన్లో వచ్చేసి మనకు ఓన్లీ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో 1 నోటిఫికేషన్లో మాత్రమే పార్ట్ టైం జాబ్ అయితే అవైలబుల్లో ఉంది. సో చాలా మంచి ప్యాకేజెస్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. గైస్, చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మిస్ చేసుకోకండి. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసి చిన్న లైక్ మాత్రమే కాబట్టి సో కంపల్సరీగా వీడియో అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్స్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక 2 నోటిఫికేషన్స్ కూడా మనకు ప్లానెట్స్ పర్ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఇక కంపెనీ వల్లే మనకు నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే టెలిసేల్స్ ట్రైనింగ్ పోస్ట్ అయితే వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు ఢిల్లీలో అయితే ఉంది. బట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్, డిప్లొమో అండ్ అలాగే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగితే ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి మనకు టార్గెట్ బేస్డ్ జాబ్ అనమాట. సో మనకి ఏదైతే డైలీ టాస్క్ని అసైన్ చేస్తారో సో టాస్క్ని అయితే మీరు రీచ్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అంటే టార్గెట్స్ని అయితే మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో కస్టమర్స్కి అయితే మీరు కాల్ చేసేసి ఇక కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సి వర్క్. సో మనకైతే 1 మంత్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పేసి 1 మంత్ అయితే ఉంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు 5,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చేసి 4 lakh per annum ప్లస్ 2.6 lakh per annum వేరియబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 4 lakh per annum వచ్చేసి ఫిక్స్డ్ శాలరీ అనమాట. మీకు బేస్డ్ ఆన్ మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. 2.6 lakhs per annum వరకు మీకు సో ఈ యొక్క ఇన్సెంటివ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గైస్ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ట్రైనింగ్లో కూడా మీకు 5,000 స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఫిక్స్డ్ శాలరీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే సో మీ దగ్గర ల్యాప్టాప్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ కనుక చూసుకున్నట్టే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 24 years అనమాట. సో 18 and above ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఏజ్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో మీరు వచ్చేసి సో ఇక ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇండస్ట్రీకి సంబంధించి మీరు సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్గా అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే టెలి సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి పర్మనెంట్ జాబ్ అనమాట. అండ్ అలాగే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, టెలి సేల్స్, అవుట్ గోయింగ్ కాలింగ్ అనమాట. సో మనం కస్టమర్స్కి అయితే అవుట్ గోయింగ్ కాల్స్ చేసేసి వాళ్ళకి ఒక కంపెనీ సర్వీసెస్ గురించి, ప్రోడక్ట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసే వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శాలరీ చూడండి, 4 to 6 lakhs per annum శాలరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకు పర్ యానంకి అయితే సో 4 to 6.5 lakh వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మిస్ చేసుకోకండి గైస్. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే సో మనకి ఇక్కడ 1 day ago అయితే పోస్ట్ చేయడం జరిగింది నోటిఫికేషన్, చాలా రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది కూడా మనకు ప్లానెట్స్ పర్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. సో ఇందులో వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇంటర్న్ పోస్ట్ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో పాటు పార్ట్ టైం జాబ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్లో. సో ఇక్కడ చూడండి, పార్ట్ టైం టెంపరీ కాంట్రాక్చువల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. సో మనకు పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఇక సెకండ్ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదే ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ అలాగే ఎనీ పీసీ క్వాలిఫికేషన్ వాళ్ళు సో ఫస్ట్ నోటిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట.
సో ఇందులో మాత్రము ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి, కాంటాక్టింగ్ పొటెన్షియల్ కస్టమర్స్ అండ్ జనరేటింగ్ అవేర్నెస్ అబౌట్ ది ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో ఇక కంపెనీ ఏదైతే ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందో సో ఈ యొక్క సర్వీసెస్ని వచ్చేసి మీరు కస్టమర్స్కి అంటే పేరెంట్స్కి అయితే మీరు కాల్స్ చేసేసి వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అండ్ ఇక్కడ రిజిస్టరింగ్ ద కస్టమర్స్ ఫర్ ది ఫ్రీ ట్రయల్ క్లాసెస్. సో ఎవరైతే ఈ యొక్క ఫ్రీ ట్రయల్ క్లాసెస్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సో వాళ్ళకు కూడా అంటే ఈ యొక్క ఫ్రీ ట్రయల్ క్లాసెస్ గురించి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట కస్టమర్స్కి. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్ అనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మ్యాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇండస్ట్రీలో సో సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ అంటే ఫ్రీ సేల్స్ కన్సల్టెంట్గా అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇలాగే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్, సేల్స్, అవుట్బౌండ్ సేల్స్, మార్కెటింగ్, ప్రెజెంటేషన్ స్కిల్స్ అండ్ అలాగే పబ్లిక్ స్పీకింగ్. సో ఇక స్కిల్స్ని అయితే మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్లో వీళ్ళు శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదు. సో ఈ యొక్క పర్టికులర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇంటర్న్ పోస్ట్కి గ్లాస్ డోర్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేసినట్లయితే మనకు 20,000 to 25,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. గైస్ చాలా మంచి ప్యాకేజెస్తో వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. దట్టు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మ్యాక్సిమం అందరూ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ కూడా మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది, 1 డేగా అవుతుందన్నమాట. సో 12 మెంబర్స్ అప్లై అయితే చేసుకున్నారు. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక 2 నోటిఫికేషన్స్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే లాస్ట్ డేట్ కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసినట్టునే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక 2 నోటిఫికేషన్స్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అప్లై లింక్ క్లిక్ చేయాలి, సెకండ్ నోటిఫికేషన్ అప్లై లింక్ క్లిక్ చేయాలి చెప్పేసి 2 నోటిఫికేషన్స్ లింక్స్ కూడా నేను ఆ యొక్క వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వాటిపైన క్లిక్ చేస్తుంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేసేసేయండి. అలాగే మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేసేసి ఇక్కడ అప్డేట్ అండ్ అప్లై ఉంది కదా, సో ఇక అప్డేట్ అండ్ అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇంటర్న్ అని చెప్పేసి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా పాపప్ వస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి సో మీ యొక్క ప్రొఫైల్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళని త్రూ ఫోన్ కాల్ ఆర్ మెయిల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ చేసి టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేస్తే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇదైతే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లింక్ అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.